ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం ఏపుగుంట పంచాయతీ రామమ్మగూడెంలో కూటమి సీనియర్ నాయకులు మరియు ఆదివాసీ గిరిజన నాయకులు పూసం అంజుబాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై అలాగే గ్రామ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాల్నిడి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి రవి, గ్రామ పెద్దలు కాకి రాజాలు, తాటి రాము, కుంజ ప్రసాద్, పూసం శ్రీను, మడకం జోగారావు, మడకం సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కావచ్చు, గిరిజనులకి మెరుగైన సదుపాయాలు కానీ మారుమూల ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు, రహదారులు నిర్మించిన ఘనత ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ఘనత. ఆ రోజు 10వ తరగతి చదువుకున్న విద్యార్థుల దగ్గర నుంచి డిగ్రీ వరకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి గిరిజనులకి ఉద్యోగాలు కూడా కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గిరిజనుల అభివృద్ధి అనేది ఒక కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. ఈరోజు కూటమి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లోనే ఏదైతే గిరిజనులు పండించి ఉత్పత్తి చేసే అరకు కాఫీ ఏదైతే ఉందో దానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ఈ మండలంలో చూసుకున్నట్లయితే 7-8 గిరిజన గ్రామాలు ఉన్నాయి. కానీ గడిచిన 5 ఏళ్ళు వైసీపీ పాలనలో కనీస మౌలిక సదుపాయాలు లేక, కనీస సమస్యలు తీర్చలేక కూడా ఆ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో గిరిజన గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందాలి, గిరిజన బిడ్డలు అభివృద్ధి చెందాలని నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ రామమ్మగూడెంలో ప్రత్యేకంగా ప్రధాన రహదారు ఒకటి, గ్రామంలో సీసీ రహదారులు, అంగన్వాడీ కేంద్ర నిర్మాణం గురించి కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. ఇవన్నీ పెద్దలు పోలవరం శాసనసభ్యులు శ్రీ చిదిరి బాలరాజు గారి దృష్టికి, మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రజానాయకుడైనటువంటి పుట్టా మహేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ అభివృద్ధి విషయంలో ఎంతవరకు చేయగలం అనేది వారి దృష్టికి పెద్దల సమక్షంలో తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కూటమి పార్టీ అభ్యర్థులు ఎవరు నిలబెట్టినా సరే వైసీపీ అనే పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకుండా మనం కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే ఈరోజు పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా మనం గెలిచినట్లయితే గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి కానీ ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా తీర్మానం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అలాగే ఎంతో మంచి హృదయంతో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో అంజిబాబు గారు ముఖ్యంగా ఒక రామమ్మగూడెమే కాకుండా టి నరసాపురం మండలంలో ఉన్న గిరిజన గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలి, గిరిజనులందరూ ఏకతాటి మీద ఉండాలి, గిరిజనులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీలకి అండగా నిలబడాలన్న సదుద్దేశంతో యువతనంతా కూడా ప్రోత్సహిస్తూ వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇదే సంకల్పంతో ముందుకు సాగి ఈ కూటమి ప్రభుత్వాన్ని అందరూ బలపరచాలని అంజిబాబు గారి నాయకత్వంలో ఈ గిరిజన బిడ్డలకు ఎలాంటి సమస్య వచ్చినా సరే మా కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుండి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ నరసాపురం మండలం ఏపుగుంట పంచాయతీలో గల రామమ్మగూడెంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పూసం అంజిబాబు గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలోనే యువత పెద్దలందరూ కూడా వచ్చి మరి రేపు జరగబోయే స్థానిక సంస్థల గురించి, తర్వాత గ్రామ అభివృద్ధి గురించి మరి ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతూ రేపు మాకు ఏదన్నా ఒక సమస్య వస్తే మరి మాకు ఏదన్నా చిన్న సమస్య అయినా సరే మాకు చేసి పెట్టాలి, అలా మీరు హామీ ఇవ్వాలని ఈ గ్రామస్తులందరూ కూడా మా సమక్షంలో అడగటం జరిగింది. సరే, రోడ్ల విషయాలు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో వీళ్ళందరితో మాట్లాడి చేసి ఏర్పాటు చేద్దాం. మన గ్రామంలో మీకున్న ఏ సమస్య అయినా సరే మన కోసం అంజిబాబు గారి ద్వారాగా ఆయన సాధ్యమైనంత వరకు ఆయన చేస్తాడు. ఒకవేళ ఆయన వల్ల కాకపోతే ఏం మాలాంటి వాళ్ళకి చెప్తే మరి అటు నేను కానీ, ఇటు మన కొండపల్లి రవి గారు కానీ మేమందరం కలిసి మీకు ఏ సమస్య వచ్చినా చేస్తామని చెప్పి మేము హామీ ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే స్థానిక సంస్థల్లో పంచాయతీ ప్లస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏ ఎలక్షన్లు అయినా సరే వీరందరూ కూడా మాతో పాటు పాలు పంచుకొని ఈ పంచాయతీలో ఘన విజయాన్ని చేకూర్చడానికి మరి మేమందరం తోడ్పాటు ఉంటామని చెప్పి మాకు హామీ ఇవ్వటం, మరి వారికి ఏ సమస్య వచ్చినా
మీకు మేము చేస్తామని చెప్పి మేము హామీ ఇచ్చి మరి ఈ రోజు నుంచి మేమంతా ఒకే కుటుంబంగా కలిసి ముందుకెళ్తామని ఈ పాత్రికేయుల మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారములు తెలుపుతూ ఈరోజు మా ఇంటికి వచ్చి ఈ సందేశన నడుపునందుకు కాలనీటి రాంబాబు గారికి అలాగే కొండపల్లి రవి గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ మా గిరిజనులైన మా గ్రామస్తులందరూ కూడా ఏకమయ్యి ఈ రోజున ఇంతమంది ఇలా ఈ టైర్ కూర్చోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు ఏదైనా పదవులు ఆశించి నేను చేస్తాను, పదవుల వల్ల నేను ఏదో బాగుపడతామన్న ఆలోచనతో అయితే నేను లేను. అలాగే నాకు ఏదైనా ఏంటంటే నాకున్న దాంట్లోనే వాళ్ళని కూడా డెవలప్ చేయాలి, మా గిరిజన నాయకులు అవ్వాలి, మా గిరిజనులు బాగా అభివృద్ధిలో రావాలన్న ఆలోచనతో నేను నడుచుకుంటానని మనవి చేసుకుంటూ అలాగే శ్రీ బాలరాజు జన సైనికులుగా ఉంటూ ఆయన వెనకాల మేము కూడా ఆయన అడుగుజాడల్లో నన్ను నడుపుతామని